श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री साई भक्त अनुभव संहिता। रामचंद्र सीताराम देव उर्फ बालाबाऊ उर्फ బాలాభట్ నిన్నటి తర్వాయి. నిన్ను నువ్వు చూసుకో, అంతా నీలోనే ఉంది. నీ అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించు. అపన్ పహావా, దానికి అనుగుణంగా నడుచుకో, అదే నీ గురువు. అప్లా అపన్ పహావా అన్నారు. నేను బాబాను ఉపదేశం అడిగే నాటికి ఈనాటికి నాకు రత్నగిరిలో సాంప్రదాయ గురువు ఒకరున్నారు. బాబాపై భక్తి విశ్వాసాలు పెరిగే కొద్దీ పండరీపూర్ అక్కలకోట యాత్రలకు వెళ్ళడం తగ్గించాను. నేనప్పుడు 2 ఉద్యోగాలు చేస్తుండేవాడిని. మొదటిది స్థానిక పాఠశాలలో అసిస్టెంట్ మాస్టర్, రెండవది స్టాంపు వెండర్. కమిషన్పై కోర్టు స్టాంపులు అమ్మడం. మామూలుగా స్కూలుకు సెలవు పెట్టి షిరిడీ వెళ్ళేవాడిని. కానీ బాబా నా సెలవు పూర్తయిన చాలా రోజుల వరకు నన్ను షిరిడీలోనే ఉంచేవారు. స్కూల్ అధికారులు నేను సెలవు కాలంలో ఎక్కడ గడుపుతున్నానో విచారించి నాకు తాకీదులు అంటే మెమో ఇచ్చేవారు. ఇంకా కొంతకాలం గడిచిన తర్వాత బాబా సన్నిధి, ఉపాధ్యాయ వృత్తి, ఈ రెండిట్లో ఏదో ఒకటే ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. స్టాంప్ వెండర్ పని మాత్రము కొనసాగించాను. దీనివలన నాకు రోజుకి 20 రూపాయల నుండి 25 రూపాయల వరకు రాబడి వచ్చేది. దీనిని 5 సంవత్సరాల క్రితం వరకు చేసిన తర్వాత నా కుమారునికి అప్పజెప్పాను. నేను ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు నా వయస్సు 32 సంవత్సరములు మాత్రమే. కానీ బాబా కృప వలన నా ఆర్థిక పరిస్థితి మెరుగుగానే ఉండేది. బాబా సన్నిధిలో జరిగే ప్రతి శ్రీరామనవమికి నేను హాజరయ్యేవాడిని. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారు స్వయంగా నాకు సూచనలు అందించేవారు. వారు సమాధి చెందిన తర్వాత వారి పటం ముందు చీటీలు వేసి ప్రార్థించటం ద్వారా వారి ఆదేశాలను తెలుసుకునేవాడిని. బాబా సదేవులుగా ఉన్నప్పుడు ఒకసారి అంధేరిలో మేము నివసిస్తున్న ప్రాంతంలో ఒక భయానక దొంగతనం జరిగింది. దాంతో నేను చాలా భయపడ్డాను. దొంగలు తీవ్రంగా గాయపరిచిన ఆ ఇంటిలోని వారందరినీ నేను ఆసుపత్రిలో చూశాను. అటువంటి విపత్కర పరిస్థితి నా కుటుంబానికి రాకుండా కాపాడమని బాబాను ఆర్తిగా ప్రార్థించాను. ఆ రాత్రి బాబా నా కలలో కనిపించి, నేను 10 మంది పఠానులతో వచ్చాను, భయపడవలసిన అవసరం లేదు అన్నారు. ఆ తర్వాత 10 మంది రజకులు నా దగ్గరికి వచ్చారు. వీరు అంతకుముందు మా ఇంటికి కొంచెం దూరంలో ఉన్న BB&CI రైల్వే స్థలంలో చాకిరేవి ఏర్పరచుకొని ఉండేవారు. కానీ రైల్వే అధికారులు వారిని అక్కడి నుండి వెళ్ళగొట్టారు. అందుకని మా ఇంటి ఆవరణలో పాకలు నిర్మించుకునేందుకు అనుమతి కోరారు. నేను వెంటనే అంగీకరించాను. వీరు పొరుగున ఉండటం వలన మాకు దొంగల బారి నుండి రక్షణ లభించటమే కాక బాడుగు రూపంలో నెలకు 200 రూపాయలు వచ్చేవి. ఆ చాకలి వారి అవసరాలకు ప్రస్తుతం ఉన్న బావిలో నీరు సరిపోయేది కాదు. నేను బాబాను సంప్రదించి వారు సూచించిన ప్రదేశంలో వేరొక బావిని త్రవ్వించాను. దానిలో పుష్కలంగా నీరు పడింది. నేను నివసిస్తున్న ఈ పెద్ద భవన నిర్మాణానికి సంబంధించి ముందుగా బావి త్రవ్వవలసిన ఉండి నేను షిరిడీకి వెళ్ళి బాబాను సంప్రదించాను. బాబా సలహా మేరకు త్రవ్వించిన ఆ బావిలో మంచినీళ్లు పుష్కలంగా పడ్డాయి. తర్వాత భవనాన్ని నిర్మించదలిచి బాబా అనుమతికై నేను షిరిడీ వెళ్ళినప్పుడు నా దగ్గర 5 వాటాలు కట్టడానికి మాత్రమే డబ్బు ఉంది. కానీ బాబా నన్ను చూడగానే నేలపై 25 గీతలు గీసి ఒక్కొక్క గీతకు వాటాకు రూపాయి చొప్పున 25 రూపాయలు ఇవ్వు అన్నారు. నేను 5 వాటాలు మాత్రమే నిర్మించదలిచిన బాబా అడిగిన 25 రూపాయలు సమర్పించాను. బాబాపై భారం వేసి భవన నిర్మాణాన్ని ప్రారంభించాను. నేను మొదట అనుకున్న 5 వాటాలు పూర్తయిన తర్వాత ఒకదాని తర్వాత మరొకటి పెంచుకుంటూ పోయి 1920 నాటికి
25 వాటాల గృహ సముదాయము పూర్తయింది. ఇప్పటికీ 25 వాటాలే ఉన్నాయి. బాబా నేటికి సజీవంగానే ఉన్నారన్నది నా అనుభవం. వారు ఇప్పటికీ నాకు మార్గం చూపుతున్నారు. నా వలె నా కుమారులకు కూడా బాబాపై అంతే నమ్మకం ఉంది. శ్రీ సాయితో నా అనుభవాలన్నింటినీ శ్రీ కీర్తిశేషులు శ్రీ దాబోల్కర్ గారికి పంపడం జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. డిసెంబర్ 10వ తేదీ 1936 గడక్. డిఎం ముల్కే ఎంబీబీఎస్ వైద్య వృత్తి గడక్. 1915లో మా కుటుంబంలో ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. 18 సంవత్సరాల మా అన్నగారి కుమారుడు ఉన్నట్టుండి క్రైస్తవ మతం పుచ్చుకున్నాడు. ప్రతిభావంతుడైన అతను BA ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. వాడి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మా అన్నయ్య హతాశుడయ్యాడు. దిగులుతో కృంగిపోయి మనశ్శాంతి కోల్పోయాడు. ఎవరెంత ఓదార్చినా ఫలితం లేకుండా పోయింది. కీర్తిశేషులు హరిసీతారాం దీక్షిత్ అంటే బాబా కుడి భుజం వంటివాడు. అప్పుడు మా అన్నగారి కుటుంబాన్ని బాబా సన్నిధికి తీసుకెళ్ళాడు. బాబా కృప వల్ల వారి జీవితంలో మరలా ప్రశాంతత చేకూరింది. మా అన్నగారి రెండవ కుమారుడు అంటే ప్రస్తుతం రైల్వేలో పనిచేస్తున్నాడు. దీర్ఘకాలిక ఎముకల వ్యాధిగ్రస్తుడు. బొంబాయి చెందిన ప్రముఖ శస్త్రచికిత్స నిపుణుల వైద్యం చేసినా అది తగ్గలేదు. చివరకు అతన్ని సాయిబాబా వద్దకు తీసుకెళ్లారు. కేవలం శ్రీ సాయిబాబా కృపాదృష్టి మరియు ఊదీ మహిమ ద్వారా ఆ పిల్లవాని ఎముకలోని గాయం పూర్తిగా నయమైంది. అప్పటి నుండి మా అన్నగారి కుటుంబం తరచూ షిరిడీ వెళ్ళటం, భజనలు చేయటం మొదలుపెట్టారు. కానీ నాకు అప్పుడు ఈ విషయాలేమీ తెలియవు. 1916లో ప్రభుత్వ డాక్టర్గా నాకు బొంబాయిలోని విఠల్ ల్యాబొరేటరీలో ఉద్యోగం వచ్చింది. అప్పుడే మా అన్నగారింట్లో సాయి భజనలు జరుగుతున్నట్టు నాకు తెలిసింది. అసలు నేనంతవరకు సాయిబాబా ఫోటో కూడా చూసి ఎరగను. నేనిప్పుడు చెప్పబోయే సంఘటన జరిగినప్పుడే మొదటిసారి బాబా ఫోటో చూశాను. 1916 సంవత్సరం అక్టోబర్ నెలలో నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. రోజుల తరబడి జ్వరం 105, 106 డిగ్రీలకు తగ్గకుండా ఉండేది. స్థానిక డాక్టర్లు చికిత్స చేశారు, కానీ కొంచెం కూడా తగ్గలేదు. ఇలా ఒక వారం గడిచిన తర్వాత ఒక గురువారం నాడు సాయంత్రం మా అన్నగారింట్లో సాయి పూజ భజన జరిగింది. ఆ భజన విన్న నాకు వింతగా అనిపించింది. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ ఇంట్లో అలాంటివేమీ చూడలేదు. పైగా అప్పట్లో నాకు నాస్తిక భావాలుండేవి. గురుస్వరూపులైన సాయినాథుడే నన్ను నాస్తిక భావాల నుండి కాపాడదలిచారేమో. నాకు 104.6 డిగ్రీల జ్వరం ఉంది. ఆ రాత్రి నాకు ఒక కల వచ్చింది. కలలో తెల్లని పొడుగైన కప్పుని ధరించి తలకు తెల్లని గుడ్డ కట్టుకుని ఉన్న ఒక వృద్ధుడు కనిపించి, నేను చింతించాల్సిన అవసరం లేదని, వెంటనే వచ్చి వారి దర్శనం చేసుకోవాలని, అలా చేస్తానని మాట ఇస్తే జ్వరం వెంటనే తగ్గిపోతుందని చెప్పాడు. నేను భయపడి పెద్దగా కేక పెట్టాను. నా కేక విని నా కేక శబ్దానికి నాకే మెలకువ వచ్చింది. అంతేకాదు, అది విని నన్ను బిడ్డలా ఆదరించే మా వదిన పరిగెత్తుకుంటూ నా పడక దగ్గరకు వచ్చింది. అప్పటికి నా ఒళ్ళంతా చెమటలు పట్టి కన్నీరు కారుస్తున్నాను. నేను నాకు వచ్చిన కల గురించి చెప్పాను. ఆమె వెంటనే సాయిబాబా ఫోటో తెచ్చి నాకు చూపించి, కలలో చూపించింది వీరేనా అని అడిగింది. నా కలలో వచ్చింది ఆయనేనని చెప్పి, వీలైనంత త్వరలో వారి దర్శనం చేసుకోవాలని వెంటనే నిశ్చయించుకున్నాను. నా జ్వరం తగ్గిపోయింది, మరలా రాలేదు. తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతుడినై ఉద్యోగానికి కూడా వెళ్ళటం ప్రారంభించాను. కానీ యువకుడినైన నేను నగర జీవితంలోని వివిధ ఆకర్షణల వల్ల షిరిడీ వెళ్ళాలన్న విషయం పూర్తిగా మర్చిపోయాను. అప్పట్లో నేను బొంబాయి నుండి
అప్పట్లో బొంబాయి నుండి పల్లె ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడానికి గట్టిగా ప్రయత్నించాను. కానీ నా ప్రయత్నాలేవీ ఫలించలేదు. అందువల్ల నేను బొంబాయిలోనే కొనసాగాను. 1917 ఫిబ్రవరిలో సాయి మహారాజు అంటే బాబా నా కలను, నేను వాగ్దానాన్ని నెరవేర్చకపోవటాన్ని ఈ విధంగా గుర్తు చేయదలిచారు. నాకు నాసిక్ జిల్లాలో ఉన్న మాలేగాం అనే ఊరికి బదిలీ అయింది. మాలేగాం వెళ్లేందుకు మన్మాడ్ కోపర్గాం మీదుగానే వెళ్ళాలి. షిరిడీ వెళ్లేందుకు కోపర్గాం స్టేషన్లో దిగాలి. నేను మాలేగాం వెళ్ళి నా పని ఒత్తిడిలో పడి మరలా ఆ విషయాన్ని మర్చిపోయాను. దాంతో మరో సంఘటన ద్వారా బాబానే నాకు తిరిగి గుర్తు చేశారు. మాలేగాంలో నేను ఒక ప్రసవ సంబంధమైన శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు ఆ స్త్రీ గర్భంలోని ఒక భాగము తాలూకా కుళ్ళిన ద్రవం నా ఎడమ కంట్లో పడింది. నేనప్పుడు దాన్ని గమనించలేదు. గమనించినప్పటికే నన్ను కన్ను బాగా వాచి విపరీతంగా బాధించసాగింది. నేనక్కడ ఒంటరిగా ఉన్నాను. అంతకుముందు ఎన్నడూ ప్రార్థించిన విధంగా ఆర్తితో బాబాను ప్రార్థించాను. వారు నా అపరాధానికి శిక్షించక దయతో నా ప్రార్థన మన్నించారు. తమ భక్తుల ఎంత చండాలులైనా వాళ్ళ కష్టాలు అనుభవించడం బాబా సహించలేరని అప్పటి నుండి నాకు దృఢ విశ్వాసం ఏర్పడింది. అహంకారం లేని నిష్కల్మష భక్తినే బాబా కోరుకునేది. నాసిక్లోనున్న సివిల్ సర్జను నా కన్ను పోవచ్చన్న అభిప్రాయాన్ని వెలువచ్చాడు. కానీ బాబా కృప వల్ల వారం రోజులకు నా కన్ను బాగైపోయింది. అప్పుడు నా భార్య కూడా వచ్చి నాతోనే ఉంది. నా బాబా దర్శనం చేసుకోకుండా బొంబాయి తిరిగి వెళ్ళకూడదని మేము మొక్కుకున్నాము. 1 నెల తర్వాత ఉద్యోగరీత్యా నన్ను బొంబాయికి రమ్మని ఆదేశం వచ్చింది. ఇది నా మొక్కు తీర్చుకునేందుకు మంచి అవకాశంగా తోచింది. మేం మన్మాడ్ నుండి దోండ్ వెళ్లే రైలు ఎక్కేందుకు వేకువజామున కాస్త ముందుగానే మన్మాడ్ స్టేషన్కి చేరుకున్నాము. నేను ప్లాట్ఫారం పై నడుస్తుండగా నాకొక దేశస్థ బుకింగ్ క్లర్కు తటస్థపడ్డాడు. మా సంభాషణలో మేము చాలా బాబా దర్శనానికై షిరిడీ వెళుతున్నట్లు అతనికి చెప్పాను. ఇది వినిన వెంటనే అతను బాబాపై తిట్ల వర్షం కురిపించాడు. బాబా నైతిక ప్రవర్తన కూడా మంచిది కాదని చెప్పాడు. దాంతో మేము షిరిడీ ప్రయాణం మానుకొని వెంటనే తర్వాత రైలుకు బొంబాయి వెళ్ళిపోయాము. ఆ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా ఈనాటికి నేను బాధపడుతూనే ఉంటాను. బొంబాయి వెళ్ళిన నెల రోజుల తర్వాత మా వదిన ప్రోద్బలంతో మేము షిరిడీ బయలుదేరాము. ఈసారి కూడా కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ వాటిని లెక్క చేయకుండా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. నెల క్రితము మన్మాడ్ స్టేషన్లో బుకింగ్ గుమస్తా మాటలు విని మేము వెనక్కి తిరిగి వెళ్ళి ఆ విషయాన్ని బాబా ప్రస్తావించారు. మేము సిగ్గుతో తల వంచుకున్నాము. ఆ దుష్టుని మాటలు విన్నందుకు పశ్చాత్తాపడ్డాను. నేను షిరిడీలో 4 రోజులు గడిపాను. తర్వాత ఇంటికి వెళ్ళటానికి బాబా అనుమతి కోరినప్పుడు బాబా నన్ను ఆశీర్వదించి జ్ఞానేశ్వరి చదవమని, నాకు ఉన్నత పదవినిచ్చి బీజాపూర్ బదిలీ చేసిన ఉత్తర్వులు మా ఇంట్లో నా టేబుల్పై ఉంటాయని కూడా చెప్పారు. నేను బాబాకు హృదయపూర్వకంగా నమస్కరించి ఇంటికి తిరిగి వచ్చాను. నా టేబుల్పై బాబా చెప్పిన ఉత్తర్వులు చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. బాబా కృపతో ప్రతి సంవత్సరం నేను జ్ఞానేశ్వరి సప్తాహం శ్రద్ధగా నిర్వహిస్తున్నాను. నేను మద్రాసు రాష్ట్రంలోనున్న దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన వాడిని. మెట్రిక్లో కన్నడము, ఆ తర్వాత ఫ్రెంచి రెండవ భాషగా చదివాను. నేను మరాఠీ అభ్యసించలేదు. అందువల్ల నాకు మరాఠీ చదవటము, వ్రాయటము రాదు. అయినప్పటికీ మరాఠీలోనున్న జ్ఞానేశ్వరిని చదవగలిగేవాడిని. ఇది కేవలం బాబా అనుగ్రహం వల్లే సాధ్యమైందని నా నమ్మకము. నేను బీజాపూర్ నుండి యుద్ధభూమిలో సేవ చేయటానికి వెళ్ళాను. అక్కడ యుద్ధం ముగిసిన తర్వాత గడక్ చేరాను. శ్రీ సాయిబాబా సర్వకాల సర్వావస్థల యందు మనపై తమ కృపాదృష్టి కురిపిస్తున్నప్పటికీ వారి కరుణను గుర్తించలేకపోవటం మన అవివేకము. నాకెన్నో సమస్యలు ఎదురవుతున్నాయి, ఎన్నో ఎదురయ్యాయి, మరెన్నో ఎదురవుతాయి. కానీ వీటన్నిటి నుండి బాబా సదా నన్ను కాపాడుతుంటారని నా దృఢ విశ్వాసము. డిసెంబర్ 12
డిసెంబర్ 1వ తేదీ 1936 షిరిడి. నాగేష్ ఆత్మారాం సావంత్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, బొంబాయి సిటీ పోలీసు, మరాఠా. వయసు 42 సంవత్సరాలు. తండ్రి ఆత్మారాం సావంత్. 1922 డిసెంబర్లో సావంతవాడిలో సాయిలీలా మాస్ పత్రిక చదవటం ద్వారా నేను శ్రీ సాయిబాబాను గురించి తెలుసుకున్నాను. వారి లీలలు నన్ను అమితంగా ఆకర్షించాయి. 1923 డిసెంబర్లో నా తలపై బల్లి పడింది. అది ఎంతో అశుభ సూచకము. అప్పుడు నా భార్య గర్భవతి. ఆ సమయంలో ఆమె మాల్వన్ తాలూకా పెందూరులో ఉంది. నేను 1924 జనవరిలో ట్రైనింగ్ కొరకు నాసిక్లోని పోలీస్ స్కూల్లో చేరాను. ఆ చదువుపై నాకు అంత ఆసక్తి ఉండేది కాదు. నేనెప్పుడూ బాబా గురించి ఆలోచిస్తూ వారే కాపాడతారని నమ్మి బాబాను ప్రార్థించేవాణ్ణి. నా స్నేహితుడు పి. దేవ్ నుండి బాబా ఫోటోను తెచ్చుకొని పూజించేవాణ్ణి. నాసిక్లో జరిగిన శాఖాపరమైన పరీక్షల్లో నేను ఉత్తీర్ణుడు కాలేకపోయాను. పరీక్షలో ఫెయిల్ అయిన వారికి సబ్ ఇన్స్పెక్టర్ అయ్యే అవకాశం లేదు. అందువల్ల నేను తాత్కాలిక సబ్ ఇన్స్పెక్టర్గా 5 సంవత్సరాలు కొనసాగించాను. మరలా నాసిక్ వెళ్లేందుకు నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో నేను ఆ ప్రయత్నం కూడా చేయలేదు. పరీక్ష పాస్ అవ్వకుండానే బాబా నన్ను సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో ఖాయపరుస్తారని నేను పూర్తిగా నమ్మాను. 1924 నుండి నేను ప్రతి సంవత్సరము విజయదశమికి షిరిడి వెళ్ళి బాబా పుణ్యతిథి ఉత్సవాల్లో పాల్గొనేవాడిని. 1926 విజయదశమికి షిరిడి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. కానీ అది మొహరం మాసమైనందువల్ల సాధారణంగా సెలవు మంజూరు చేయరు. అప్పుడు బాబా నా కలలో కనిపించారు. కలలో వారు ఏదో కాగితంపై సంతకం పెడుతున్నట్లు కనిపించారు. నన్ను సెలవు కొరకు దరఖాస్తు పెట్టుకోమని బాబా ఉద్దేశంగా భావించి దరఖాస్తు పెట్టుకున్నాను. ఏ విధమైన ఇబ్బంది లేకుండా సెలవు లభించింది. 1929 ఫిబ్రవరిలో బొంబాయిలో హిందూ ముస్లింల అల్లర్లు జరిగాయి. నన్ను బందోబస్తు విధులకి పారేల్ అను ప్రాంతంలో నియమించారు. నాకు హఠాత్తుగా జ్వరము, తలనొప్పి వచ్చాయి. అక్కడ పరిస్థితులు పరిశీలించడానికి ఒక ఐరోపా పోలీస్ ఆఫీసరు, అతను మా విభాగానికి చెందినవాడు కాదు, వచ్చాడు. అతను నన్ను చూసి మీ ఆరోగ్యం సరిగా లేనట్టుంది అన్నాడు. అతను మా సూపరింటెండెంట్ వద్దకు వెళ్ళి నాకు మౌలిక సెలవు మంజూరు చేయించి నా స్థానంలో అతను ఛార్జీ తీసుకున్నాడు. అప్పుడు సాయంత్రం 3:30 గంటలైంది అయి ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళాను. నేను ఆ ప్రదేశాన్ని విడిచిన తర్వాత అదే చోట అల్లర్లు చెలరేగాయని, ఆ అల్లర్లో ఆ ఐరోపా పోలీస్ ఆఫీసర్ను చంపివేశారని 1 గంట తర్వాత నాకు తెలిసింది. నా అనారోగ్యం అలాగే ఉండటంతో నేను పోలీస్ హాస్పిటల్లో చేరాను. వారు నన్ను పరీక్షించి నాకు టైఫాయిడ్ వచ్చినట్లుగా నిర్ధారించారు. ఆ జ్వరం 17 రోజుల వరకు తగ్గలేదు. తర్వాత ఒక రాత్రి నా కల్లో నల్లని దుస్తులు ధరించి తలకు నల్లగుడ్డ కట్టుకున్న బలిష్ఠుడైన ఒక వ్యక్తి నన్ను ఈడ్చుకుని వెళ్ళసాగాడు. నేను బాబా బాబా అని అరవసాగాను. వెంటనే తెల్లని దుస్తులు ధరించిన తెల్లని వ్యక్తి వచ్చి ఆ నల్లని వ్యక్తితో పోట్లాడి నన్ను అతని బారి నుండి విడిపించాడు. నేను బాబా దత్త మహారాజు అంటూ అరిచాను. వెంటనే నేను పూజించే బాబా ఫోటో నుండి బాబా బయటకు వచ్చి నాకు దర్శనమిచ్చి అంతర్ధానమయ్యారు. అప్పటికే ఆ తెల్లని వ్యక్తి నల్లని వ్యక్తి మాయమైపోయారు. ఆ సమయంలో నాకు సబ్జా ఆకులు, సాంబ్రాణి కడ్డీల సువాసన వచ్చింది. తర్వాత నా జ్వరం తగ్గిపోయింది. నేను అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు గ్రామంలో ఉన్న మా అమ్మకు కలలో ఎవరో కనిపించి, భయపడకు, నేను నీ కొడుకును సెలవుపై క్షేమంగా ఇంటికి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఈ కల వచ్చిన వారం రోజులకు నాకు 3 నెలల సెలవు దొరకటంతో నేను ఇంటికి వెళ్ళాను. జూలై 1929లో ప్రత్యేకమైన కేసుగా పరిగణిస్తూ నన్ను పరీక్ష నుండి మినహాయించి పర్మనెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా నియమించారు. నా స్నేహితుడైన అబ్బా సామంత్ 44 సంవత్సరాలు, బొంబాయిలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ మా ఇంటి సమీపంలోనే నివసిస్తూ ఉండేవాడు. అతను తన అనుభవాన్ని నాకిలా చెప్పాడు. అతను కొత్త చీర కొని తన భార్యకు ఇచ్చాడు.
ఆమెకు బాబాపై నమ్మకం లేదు. అందువల్ల ఆమె, నీవు ఈ చీరను బాబా ఇచ్చిన బహుమతిగా చెప్తున్నావు. కానీ నీవు కష్టపడి సంపాదించిన డబ్బుతోనే కదా ఈ చీరను కొన్నది అని భర్తతో పలికి ఆ రాత్రి చీరను టేబుల్పై పెట్టింది. మరుసటి ఉదయం లేచి చూసేసరికి టేబుల్పై ఉన్న చీర మధ్యలో నిప్పు కణిక పెట్టినట్లుగా పై మడత నుండి క్రింద మడత వరకు కాలిపోవటంతో పనికి రాకుండా పోయింది. ఇది చూసి ఆమె, బాబా రేపు మరో కొత్త చీర ఇస్తారేమో చూద్దాం అన్నది. మరుసటి రోజు అనుకోని రీతిలో అబ్బా సామంతకు కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో మరో కొత్త చీర కొని తన భార్యకి ఇచ్చాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरत बाबूजी की जय. డిసెంబర్ 2వ తేదీ 1936 సాకోరి. శ్రీమతి కాశీబాయి హంసరాజ్. కీర్తిశేషులు హంసరాజ్ భార్య. వయస్సు సుమారు 45 సంవత్సరాలు. వని సాకోరి. 20 సంవత్సరాల క్రితం అంటే డిసెంబర్ అనగా మార్గశిర 1916 ప్రాంతంలో నేను నా భర్త షిరిడీ వెళ్ళాము. అప్పటికి కొద్ది రోజుల ముందే రాధాకృష్ణాయి మరణించింది. మేము షిరిడీలో 6 నెలలు ఉన్నాము. నాసిక్కు చెందిన నరసింగ మహారాజ్ నా భర్త దేహాన్ని దుష్టశక్తి ఒకటి ఆవహించిందని, అది మాకు సంతానం కలుగకుండా చేస్తుందని చెప్పారు. మమ్మల్ని సిద్ధపురుషుడైన శ్రీ సాయిబాబాను దర్శించమని, వారు ఆ దుష్టశక్తిని 2 చెంపదెబ్బలతో తరిమి వేస్తారని కూడా చెప్పారు. అందువల్ల మేము షిరిడీ వెళ్ళాము. బాబా నా భర్త చెంపను 2 మార్లు చల్లుమనిపించి దుష్టశక్తి పో అన్నారు. అప్పటి నుండి మేము షిరిడీలోనే నివసించసాగాము. షిరిడీ రాకమునుపు నా భర్త రాత్రింబవళ్ళు తీవ్రమైన ఉబ్బస వ్యాధితో బాధపడేవారు. బాబాను దర్శించిన తరువాత ఆ వ్యాధి తీవ్రత తగ్గింది. పగలు మాత్రమే ఉండేది, రాత్రిళ్ళు ఇబ్బంది పెట్టేది కాదు. 6 నెలలు గడిచిన తరువాత పగలు కూడా రావడం మాని పూర్తిగా నివారణమయ్యింది. మేము అక్కడ ఉన్న రోజుల్లో బాబా రాత్రిళ్ళు దగ్గుతూ ఉండేవారు. నా భర్త ఉబ్బస వ్యాధిని నివారించే క్రమంలో బాబా చేసిన ఒక చమత్కారాన్ని గురించి తప్పక చెప్పాలి. మేము షిరిడీలో ఉన్నప్పుడు బాబా నా భర్తని పుల్లని ఘాటైన పదార్థాలు తినవద్దని, ముఖ్యంగా పెరుగు తినడం మానివేయమన్నారు. కానీ నా భర్తకు పెరుగంటే ప్రాణం. చావనైనా చస్తాను గాని పెరుగు తినకుండా ఉండలేను అనేవారు. షిరిడీ వంటి గ్రామంలో మధ్యాహ్నం పూట పెరుగు అంత సులభంగా లభించేది కాదు. అందువల్ల రాత్రి పాలు కాచి చల్లారబెట్టి తోడు వేసి ఆ పాత్రను ఉట్టిపై పెట్టేదానిని. ప్రతిదినం మధ్యాహ్న హారతికి హాజరైన తరువాత ఇంటికి వచ్చి భోజనానికి కూర్చునేవాళ్ళం. కానీ ఉట్టి మీద గిన్నెలో పెరుగు ఉండేది కాదు. రోజు ఒక పిల్లి ఇంట్లోకి దూరి ఎత్తుగానున్న ఆ ఉట్టి మీదకి ఎగిరి పెరుగు తినేసేది. ఇలా దాదాపు 2 నెలల పాటు జరిగింది. నా భర్త ఒకరోజు మధ్యాహ్న హారతికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి పిల్లి కోసం కాపు కాశారు. అది రోజు వచ్చినట్లే ఆ రోజు కూడా వచ్చి ఉట్టి మీదకి ఎగిరి పెరుగులో మూతి పెట్టింది. నా భర్త దానిని కర్రతో గట్టిగా కొట్టి తరిమివేశాడు. పెరుగు తినకుండా పిల్లిని తరిమివేయగలిగాడు, కానీ పిల్లి మూతి పెట్టినందున ఆ పెరుగు పనికి రాకుండా పోయింది. ఆ రోజు మధ్యాహ్నం భక్తులందరూ మసీదు చేరి బాబా వద్ద ఊది ప్రసాదం తీసుకున్నారు. మేము కూడా మసీదుకి వెళ్ళాము. జోగు, కాకా దీక్షితు, శ్యామ, బూటి మొదలైన భక్తులు అక్కడ ఉన్నారు. బాబా నా భర్తను ఉద్దేశించి భక్తులతో, ఒక మూర్ఖుడు అనగా ఊర్పటియ పుల్లని ఘాటైన పదార్థాలు తిని చావాలనుకుంటున్నాడు, కానీ నేను వాడిని అలా చేయనివ్వను. ఈరోజు పిల్లి రూపంలో అతని ఇంటికి వెళ్ళాను. అతను నా వీపు మీద ఎలా కొట్టాడో చూడండి అంటూ తమ కప్ని ఎత్తి వీపును చూపించారు. వారి వీపుపై బెత్తంతో కొట్టిన విధంగా వాత తేలి ఉంది. ఎంత ఆశ్చర్యం! నా భర్త అప్పటి నుండి పుల్లని పదార్థాలు, పెరుగు తినడం మానివేశారు. ఇది తనకున్న ఉబ్బసు వ్యాధి త్వరగా తగ్గడానికి దోహదపడింది. షిరిడీ వచ్చిన కొత్తల్లో
నేను రోజు నా భర్తకు ఉబ్బసానికి మందు ఇచ్చేదానిని. ఇది చూసి బాబా, తమకు ఉబ్బస వ్యాధి ఉందని నేను నా భర్తకు మందిస్తున్నట్లుగానే బాబాకు కూడా వేల మంది స్త్రీలు మందు ఇవ్వగలరని అన్నారు. కానీ ప్రయోజనమేముంది? అల్లా మాలిక్ హై, భగవంతుడే యజమాని అన్నారు. అప్పటి నుండి నేను నా భర్తకు మందులు ఇవ్వడం మానివేశాను. ఏ మందులు లేకుండానే నా భర్త ఉబ్బస వ్యాధిని బాబా నయం చేశారు. 1 సంవత్సరం పాటు ఆ వ్యాధి రాలేదు. కానీ 1918, 19లో ఉబ్బసం తిరగబెట్టింది. అప్పుడు సియాన్లో ఉన్న ఉపాసని బాబా నా భర్త వ్యాధిని నయం చేశారు. బాబా ఎన్నో విషయాలు చెప్తుండేవారు. వాటిలో కొన్ని నాకు గుర్తున్నాయి. అప్పటిదాకా షిరిడీలోనే ఉన్న బాబా హఠాత్తుగా ఇలా అనేవారు, నేను ఇప్పుడే కాశీ వెళ్ళి గంగా స్నానం చేసి వచ్చాను. తిరిగి ఇక్కడ స్నానం చేయడం ఎందుకు? నేను ఇప్పుడే కొల్హాపూర్ వెళ్ళి వచ్చాను. నేను ఇప్పుడే ఔదంబర్ వాడి వెళ్ళి వచ్చాను. బాపు సాహెబ్ జోగ్ కోరికపై బాబా అక్కల్కోట మహారాజుగా అతనికి దర్శనమిచ్చారట. ఈ విషయం నాకు జోగు స్వయంగా చెప్పాడు. సెప్టెంబర్ 26వ తేదీ 1936 విలేపార్లే. దినకర్ రావు జయకర్ తండ్రి శ్యామారావు జయకర్, వయసు 28 సంవత్సరాలు, విలేపార్లే. నేను కొంతకాలం సాయిబాబా వద్ద ఉన్నాను. నేనొకసారి మసీదులో సాయిబాబా సన్నిధిలో ఉండగా పెద్ద తుఫాను వచ్చింది. పెనుగాలులు వీస్తూ కుండపోతగా వర్షం కురవసాగింది. కొన్ని నిమిషాల తర్వాత బాబా మసీదు అంచున నిలబడి, కొంచెం ఆగు, అనగా జరాదాంబా అని తుఫానును ఉద్దేశించి అన్నారు. వెంటనే తుఫాను తగ్గిపోయింది. డిసెంబర్ 2వ తేదీ 1936 షిరిడి. శ్రీమతి బీకుబాయి, శ్రీ బయ్యాజీ పాటిల్ కోతే భార్య, వయస్సు సుమారు 42 సంవత్సరాలు, మరాఠీ, షిరిడి. నా పుట్టినిల్లు అహ్మద్నగర్లో ఉంది. అక్కడ బాలాసాహెబ్ గణేష్ అనే లీడరు ఉండేవారు. అతను రాధాకృష్ణాయి తాతగారు. అతని ఇంట్లోనే ఆయి ఉండేది. ఆయి నా స్నేహితురాలు. ఆయి దగ్గర సాయిబాబా ఫోటో ఒకటి ఉండేది. ఆమె ఆ ఫోటోకు భక్తితో ఆరతిస్తూ పూజించేది. ఆమె ద్వారానే నేను సాయిబాబాను గురించి విన్నాను. తాను బాబా వద్దకు వెళ్ళాలనుకున్నట్లు ఆయి నాతో చెప్పింది. నాకు చిన్న వయసులోనే సంగమనేర్లో ఉన్న ఒక వ్యక్తితో వివాహమయ్యింది. కానీ పెండ్లైన కొంతకాలానికే నా భర్త మరణించాడు. నా స్నేహితురాలు రాధాకృష్ణ ఆయి బాబా సేవ చేసుకుంటూ షిరిడీలో ఉండడంతో నేను నా 14వ ఏట, అనగా 1908 సంగమనేర్ నుండి ఇక్కడికి షిరిడీకి వచ్చాను. బంజారుగాంకు చెందిన గంగగిర్ మహారాజు వాడాకు సమీపంలోనున్న చింత చెట్టు క్రింద పెద్ద ఎత్తున నామసప్తాహం నిర్వహించారు. ఆ సప్తాహానికి ప్రతిరోజు ఎంతో మంది యాత్రికులు హాజరయ్యేవారు. ఈ యాత్రికులలో సంగమనేరుకు చెందిన భక్త బృందం ఒకటి ఉంది. వారు తిరిగి వచ్చేటప్పుడు నా స్నేహితురాలు రాధాకృష్ణాయి పంపిన బాబా ఫోటో, బర్ఫీ ప్రసాదం తెచ్చి ఇచ్చారు. ఆమె నన్ను షిరిడీకి వచ్చి ఉండమని ఆహ్వానించినట్లు కూడా చెప్పారు. ఆమె ఆహ్వానం మేరకు నా ఆస్తిని, బంగారు నగలను వదిలేసి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. బాబా నన్ను ఆయితో ఉండి సేవ చేసుకోమని ఆదేశించారు. నా భర్త యుద్ధంలో మరణించినందువల్ల నాకు నెలకు రూ. 6 వంతున పింఛను వస్తుంది. 1916వ సంవత్సరం ఆఖరులో, అంటే ఆయి చనిపోయిన 2 నెలల తరువాత నేను పింఛను తెచ్చుకోవడానికి అహ్మద్నగర్ వెళ్ళాను. పింఛను తీసుకుని తిరిగి వస్తూ బాబాకు సమర్పించడానికి ఒక పూలమాల, పేడాలు, పుచ్చకాయ కొని కోపర్గాంలోని గోదావరి తీరానికి చేరాను. నా స్నేహితురాలు ఆయిని అక్కడే దహనం చేసిన విషయం గుర్తుకొచ్చి నా మనసు వికలమైంది. తరువాత షిరిడీ చేరి మసీదుకి వెళ్ళాను. పూలమాలను బాబా మెడలో వేయడానికి ముందుకు వెళ్ళగా అశాంత చిత్తంతో తెచ్చిన ఆ పూలమాల నాకు అక్కర్లేదు, తలాలా హర్ మలా నకో అంటూ బాబా దానిని నిరాకరించారు. నేను ఎంతో కష్టపడి అహ్మద్నగర్ నుండి ఆ పూలమాలను తెచ్చినందువల్ల దానిని స్వీకరించమని దీక్షిత్ కూడా బాబాను ప్రార్థించాడు. అప్పుడు నేను ముందుకెళ్ళి పూలమాలను బాబా మెడలో వేయడానికి చేతులు రెండూ పైకెత్తాను. చిత్రంగా పూలమాల 3 ముక్కలయింది. ఒక చేతిలో ఒక ముక్క, రెండవ చేతిలో మరో ముక్క మిగిలిపోయి మూడవ ముక్క క్రింద పడిపోయింది. అది ఎలా తెగిందో నాకు అర్థం కాలేదు. తిరిగి బాబా నాకు అక్కర్లేదు అన్నారు. తరువాత నేను తెచ్చిన పేడాలు, పుచ్చకాయ ముక్కలు వారి ముందు ఉంచాను. బాబా వాటిని తీసుకుని భక్తులందరికీ పంచారు.
నేను ఒక పుచ్చకాయ ముక్క తీసుకుని దాని చెక్కు తీసి వారికిచ్చి తినమని ప్రార్థించాను. దీక్షిత్ కూడా తినమని ప్రార్థించాడు. బాబా, ఈమె గోదావరి ఒడ్డున కూర్చుని విలపిస్తూ కన్నీరు కార్చింది. హృదయ వేదనతో తెచ్చిన వీటిని నేను స్వీకరించను అన్నారు. నేను గోదావరి తీరంలో ఏడుస్తూ తమ భక్తురాలిని అంతటి హేయమైన చావు నుండి కాపాడలేకపోయారని బాబాను నిందించిన విషయం వాస్తవమే. బాబాకు నా హృదయ వేదన తెలిసినందువల్లనే నేను తెచ్చిన వాటిని స్వీకరించలేదు. బాబా ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో నాకు ఒక గిన్నె నిండా ఆహారం ఇచ్చేవారు. నేను ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళేదాన్ని. బాబా మహాసమాధి చెందిన రోజు నేను దిక్కులేని దాన్ని అయ్యానన్న బాధతో హృదయ విదారకంగా విలపించాను. బాబా, మిమ్మల్ని ఇక చూడలేను కదా అని దుఃఖిస్తూ బయటకు వచ్చాను. అప్పుడు రాత్రి 10 గంటలై ఉంటుంది. ఇంటి వాకిలి వద్ద ఒక పాము కనిపించింది. బాబానే పాము రూపంలో దర్శనమిచ్చారని తలచి, బాబా, మిమ్మల్ని ఈ సర్పరూపంలో గుర్తించలేను, నాకు తెలిసింది మీ సాయిబాబా రూపం మాత్రమే అన్నాను. పాము అదృశ్యమైంది. డిసెంబర్ 3వ తేదీ 1936. ఒక గుమాస్తా, వయసు 44 సంవత్సరాలు, పార్టీ బొంబాయి ఆఫీసు. 1913లో ప్రప్రథమంగా నేను షిరిడీలోని శ్రీ సాయిబాబా వద్దకు వెళ్ళాను. దానికి కారణం నా స్నేహితులు కొందరు షిరిడీలోనున్న సాయిబాబా ఒక్కరే నా సోదరుని పిచ్చిని నయం చేయగలరని చెప్పారు. ఎంతో మంది వైద్యులచే చికిత్స చేయించినా నయం కాకపోవడంతో స్నేహితుల సలహా మేరకు నేను నా సోదరుణ్ణి తీసుకుని షిరిడీ వెళ్ళాను. అక్కడ కొన్ని రోజులు ఉన్న తరువాత అతని ఆరోగ్యం కొంచెం మెరుగైనట్లు కనిపించింది. మమ్మల్ని వెళ్ళి పొమ్మనడంతో బొంబాయి తిరిగి వచ్చాము. కానీ తిరిగి వచ్చిన తరువాత అంతకు ముందు కన్నా పిచ్చి అధికమయ్యింది. తల్లికి, ఇతర కుటుంబ సభ్యులకు ఎంతో ఇబ్బందిని కలుగజేశాడు. నేను అతని పరిస్థితి వివరిస్తూ బాబాకు జాబు రాశాను. బాబా అతనిని తీసుకుని తిరిగి షిరిడీ రమ్మని ఆదేశించారు. వారి ఆదేశం మేరకు అతనిని తీసుకుని షిరిడీ వెళ్ళాం. అక్కడ అమీదాస్ మెహతా సంరక్షణలో నా సోదరుని ఉంచి అతని ఖర్చులకు ప్రతి నెల 30 రూపాయలు పంపుతూ ఉండేవాడిని. అక్కడ నా సోదరుడు ప్రతిదినం ఆరతికి హాజరవుతూ బాబా ఊది తీర్థము సేవిస్తూ కొన్ని నెలలు గడిపిన తరువాత బాబా కృప వలన అతని పిచ్చి పూర్తిగా నయమై ఆరోగ్యవంతుడయ్యాడు. ఎన్ని రకాల మందులు ఎన్ని రోజులు వాడినా తగ్గని జబ్బు కేవలం బాబా కృపతో నయం కావడం అనేది ఒక అద్భుతం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. అప్పటి నుండి మాకు బాబాపై ప్రగాఢమైన నమ్మకం, భక్తి ఏర్పడ్డాయి. నేను నా గదిలో వారి ఫోటో పెట్టుకొని పూజిస్తూ ఉండేవాడిని. నేను యువకుడనైనందువల్ల ప్రాపంచిక ప్రయోజనాలను ఆశించి మాత్రమే అప్పుడప్పుడు షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించేవాడిని. నేను మొదట భాస్రాలోను, తరువాత 1917 నుండి 1918 వరకు సూయేజ్లోను ఉండి విలాసవంతమైన జీవనం గడుపుతూ జీవితం పట్ల సరైన దృక్పథం లేక నిర్లక్ష్యంగా ఉండేవాడిని. బాబా మహాసమాధి చెందిన తరువాతే ఉన్నత ఆధ్యాత్మిక జీవితం వైపు నా దృష్టి మరలింది. నేనెప్పుడూ వారిని ఆధ్యాత్మిక ప్రగతి గురించి ప్రార్థించలేదు. మొదట నా సోదరుని అనారోగ్యం, తర్వాత నా 2 చెల్లెళ్ల వివాహం మొదలైన సమస్యలు నా మనసును తుల్చేసేవి. వీటి పరిష్కారం కొరకు నేను బాబాను ఆర్తిగా ప్రార్థించాను. వారిని పూర్తిగా విశ్వసించాను. వారి కృప వలన నా చెల్లెళ్లకు వివాహం జరిగాయి. బాబా నా కోరికలన్నీ తీర్చారు. నాకు 1920లో బాబా కృప వలన వివాహమైంది. అప్పుడు నాకు 100 రూపాయల జీతం మాత్రమే వచ్చేది. అది నా కుటుంబాన్ని పోషించడానికి సరిపోదు.
అయినప్పటికీ నాకు బాబా ఆశీస్సుల వలనే వివాహమై నాకు ఒక కుమారుడు కుమార్తె కలిగారు. నా భార్యకు ఎప్పుడూ అనారోగ్యంగా ఉండేది. నేను ఆమె ఆరోగ్యం కొరకు బాబాను ప్రార్థించేవాడిని. ఈ మధ్య ఒక నెల రోజుల ముందు నా భార్య పరిస్థితి ప్రమాద స్థితికి చేరింది. నా భార్య చనిపోతే ఆ విభూతాన్ని తట్టుకోలేక 70 సంవత్సరాల వృద్ధురాలైన మా అమ్మ కూడా మరణిస్తుందేమోనని భయపడ్డాను. అందువల్ల నా భార్యను బ్రతికించమని బాబాను తీవ్రంగా ప్రార్థించాను. బాబా సంకల్పానుసారం నా భార్య కోలుకుంది. కానీ వృద్ధాప్యం తప్ప ఏ అనారోగ్యము లేని మా అమ్మ అకస్మాత్తుగా డబుల్ న్యూమోనియాతో చనిపోయింది. నా తండ్రి చాలా సంవత్సరాల ముందే 1904లో మరణించాడు. నాకు 12 సంవత్సరాల వయసున్నప్పుడు బాబా తరచూ కలలో కనిపించేవారు. నేనెప్పుడూ వారి పటాన్ని చూస్తూ నమస్కారం చేసుకునేవాడిని. బాబా నా కలలో కనిపించారంటే అది నన్ను పట్టి పీడిస్తున్న ఏదో కీడును తొలగించడానికో లేక నాకు రాబోయే ప్రమాదాన్ని నివారించడానికో సూచన అని నా అభిప్రాయం. బాబాతో నా అనుభవం సంతోషదాయకమైనది. ఎప్పుడు నేను వారి సన్నిధికి వెళ్ళినా ఏ చీకు చింత లేకుండా అన్ని సమస్యలు మరచి ఆనంద పారవస్యంలో తేలిపోయేవాడిని. అది ఎంతో అద్భుతం. ఇప్పటికీ వారు కలలో కనిపించినప్పుడు అదే విధమైన అనుభూతిని పొందుతాను. బాబా దయామయులు, సర్వజ్ఞులు. ఇది దక్షిణ విషయంలో కూడా నాకు అవగతమైంది. నేను చాలా పేదవాడిని. 1913లో నేను వారి దగ్గరకు వెళ్ళినప్పుడు నా నెల జీతం 60 రూపాయలు. బాబా నన్ను దక్షిణ అడిగేవారు. ఒక్కొక్కసారి మొత్తం నా జేబులో ఉన్నదంతా కూడా తీసుకునేవారు. ఒకసారి నా దగ్గర 8 రూపాయలున్నాయి. వారు ఈ మొత్తాన్ని దక్షిణగా స్వీకరించారు. నా దగ్గరున్న పైకాన్నంతా చివరి పైసా వరకు వారికి సమర్పించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని వారికి చెప్పాను. ఆపై వారు దక్షిణ అడగలేదు. నా దగ్గరున్నదంతా వారికి సమర్పించినప్పుడు కూడా నాకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. వారు మనకి ఇవ్వడం ద్వారా అనుగ్రహించడమే కాదు, మన దగ్గర నుండి తీసుకోవడం ద్వారా కూడా మనలను అనుగ్రహించేవారు. నేను బాబా వద్దకు కొన్నిసార్లు మాత్రమే వెళ్ళి కొద్ది సమయం మాత్రమే గడిపినందున నాకు ఎలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు లేవు. నేను ఈనాటి వరకు ఏ ఆధ్యాత్మిక గ్రంథాలు, గాథలు మొదలైనవి చదవలేదు. పార్సీ పవిత్ర గ్రంథాలు అధ్యయనం చేసిన పండితుని బాబా ఎలా ప్రభావితం చేస్తారో నేను చెప్పలేను. మనం భగవంతుని గురించి తెలుసుకొని వారితో ఏకమవ్వాలి. ముందుగా మనకు సరియైన ఆలోచన విధానం ఉంటే అది సత్ప్రవర్తనను అలవరిచి చివరకు భగవంతుని చేరేందుకు దోహదం చేస్తుంది. జోరోస్టర్ ప్రబోధించిన మతాన్నే పార్సీలు అనుసరించేవారు. పార్సీలు సూర్యుడు, సముద్రం, అగ్నిని దైవ స్వరూపాలుగా భావించి వాటిలో దేని ముందైనా నిలబడి ప్రార్థిస్తారు. నాకు జోరోస్టర్ పట్ల ఉన్న భక్తిభావం బాబాను కొలిచేందుకు అడ్డంకి కాలేదు. అప్పటికి పాదుకొని ఉన్న ఒక సాంప్రదాయంలో పురోహిత వర్గం యొక్క అలక్ష్యం వల్ల చేరిన ప్రక్షిప్తాలను జోరోస్టర్ తొలగించి సంస్కరించాడు. మనం బాబాను ప్రార్థించి వివిధ ప్రాపంచిక కోరికలు తీర్చుకుంటాము. ఈ విధంగా చేయడం సరియైనది కాదని పార్సీ మతంలో గాని మరి ఇతర మత గ్రంథాల్లో గాని చెప్పబడిందేమో నాకు తెలియదు. సెప్టెంబర్ 6వ తేదీ 1936. సోమనాథ్ శంకర్ దేశపాండే, పోలీస్ ఇన్స్పెక్టర్. తండ్రి శంకర్ ఉరఫ్ నానాసాహెబ్ నిమోన్కర్. వయస్సు 51 సంవత్సరములు. బ్రాహ్మణుడు. నంబర్ 376, శనివారపేట, పూనా. నేను నానాసాహెబ్ నిమోన్కర్ కుమారుణ్ణి.
మా స్వస్థలమైన నీమోన్ షిరిడీకి 20 మైళ్ళ దూరంలో ఉంది. నీమోన్ నుండి కోపర్గాం వెళ్ళాలన్నా, కోపర్గాం నుండి నీమోన్ వెళ్ళాలన్నా షిరిడీ మీదుగానే వెళ్ళాలి. నీమోన్లో మాకు చాలా భూములున్నాయి. షిరిడీలో మా బంధువులున్నారు. శ్యామ తండ్రి బల్వంతరావు దేశపాండే నాకు తాతయ్య అవుతాడు. ఆయనకు మా నాన్న అంటే అమిత ప్రేమ. బాబాను చూడాలని బల్వంతరావు ఎప్పుడు మసీదుకు వెళ్ళినా దూరం నుంచే బాబా అతనిపై ఇటుకరాయి విసిరేసేవారు, లేదా విసురుతానని బెదిరించి తరిమి వేసేవారు. అలా బాబా జనులెవ్వరినీ తమ మసీదులోనికి రానిచ్చేవారు కాదు. ఒకసారి బల్వంతరావు, సాయిబాబాను అందరూ చిట్టి ఫకీరంటారు, నాకు అదే సందేహంగా ఉంది. నువ్వు నాతో వచ్చి వారిని చూసి నీ అభిప్రాయం చెప్పు అని మా నాన్నను బాబా దగ్గరకు తీసుకెళ్ళాడు. మా నాన్న మసీదుకు వెళ్ళినప్పుడు మాత్రం బాబా రాళ్ళు రువ్వలేదు. దాంతో వాళ్ళు బాబా దగ్గరకు వెళ్ళి దర్శించుకోగలిగారు. బల్వంతరావుతో బాబా పిచ్చివాడు కాడని, గొప్ప మహనీయులని చెప్పాడు. అంతకు మునుపు బాబా వద్దకు వెళ్ళినప్పుడు వారు తమపై రాళ్ళు రువ్వేవారు కదా అని, మరి ఇప్పుడు ఎందుకు రువ్వలేదని బల్వంతరావు ఆశ్చర్యపోయాడు. అప్పుడు మా నాన్న, నీవు బాబాను పిచ్చివారిని సందేహించావు, అందుకే అలా జరిగింది, నేనలా సందేహించలేదు అని చెప్పాడు. అప్పటి నుండి మా నాన్న ఏడాదికి 2 ఏళ్లకు ఒకసారి బాబాను దర్శించేవాడు. బాబాపై భక్తి శ్రద్ధలు పెరగనారంభించిన తరువాత తరచుగా వారిని దర్శించుకునేందుకు వెళ్ళేవాడు. మా నాన్న సంగమనేర్ గౌరవ మేజిస్ట్రేటుగా ఉన్నప్పుడు కలెక్టర్ పిఏగా పనిచేస్తున్న నానాసాహెబ్ చాందోర్కర్ను కలిశాడు. చాందోర్కర్ కూడా సాయిబాబాను ఆరాధించేవాడు. వారిరువురు బాబాను గురించి మాట్లాడుకునేవారు. చాందోర్కర్ మసీదును పునరుద్ధరించడానికి చందాలను వసూలు చేసినప్పుడు మా నాన్న కూడా తనకు చేతనైనంత చందా ఇవ్వడమే కాక మసీదు పునర్నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షించాడు. బాబా పనివాళ్లను మసీదు మరమ్మత్తు పనులను చేయనిచ్చేవారు కాదు. ఆ పనులకు అడ్డుపడి చేసిన పనులను తారుమారు చేస్తుండేవారు. అందువలన చాలా కాలం పునాదులు కూడా వేయలేకపోయారు. అందువల్ల బాబా చావడిలో నిద్రిస్తున్నప్పుడు మా నాన్న రాత్రిళ్ళు త్వరితగతిన పనులు చేయించేవాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. బాబాకు మా నాన్నపై ఎంతో నమ్మకం ఉంది. అందుకే 1916-18 సంవత్సరాలలో మా నాన్న షిరిడీలో ఉన్నప్పుడు బాబా ఆయనను షరాబుగా బ్యాంకర్ చేశారు. బాబా తమకు వచ్చిన డబ్బును మా నాన్నకు ఇచ్చేవారు. ఇది చూసి మా నాన్నకు బాబా డబ్బు దానంగా ఇస్తున్నారని మాధవరావు కూడా పొరబడ్డాడు. మా నాన్నకు ఎవరి వద్ద నుండి డబ్బు తీసుకోవలసిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే మాకు భూముల ద్వారా వచ్చే సంవత్సర ఆదాయం 500 రూపాయల వరకు ఉండేది. మా నాన్న అవసరాలకు సరిపడ డబ్బు నేను పంపుతూ ఉండేవాడిని. అంతేకాకుండా మా నాన్న ఫకీరు డబ్బు ఎవరి చెంత నిలవదు అని తరచుగా బాబా చెప్పే మాటలు జీర్ణించుకుని ఉన్నవాడు. ఎవరైనా ఫకీరు డబ్బు తింటే ఎప్పటికైనా చివరి పైస వరకు కక్కవలసి ఉంటుంది. ఇటువంటి డబ్బు కానుకల కంటే శ్రేష్టమైన ప్రాపంచిక పరమార్థిక ఉన్నతినే మా నాన్న బాబా నుండి కోరుకుని వాటిని పొందాడు. కనుక బాబా డబ్బులు బాబా ఖర్చులకి ఉపయోగించేవాడు. బాబా స్వయంగా మా నాన్నను పిలిచి భక్తులకు ప్రసాదం పంచడానికి బర్ఫీ తెప్పించమనో, దినులోనికి పెద్ద మొత్తంలో కట్టెలు తెప్పించమనో ఆదేశిస్తూ ఉండేవారు. మా నాన్నను మేము కాకా అని పిలిచేవాళ్ళం. గ్రామస్తులు కూడా అలాగే పిలిచేవారు. దాంతో బాబా కూడా
కాకా అని పిలిచేవారు. బాబా ద్వారా మా నాన్న ఆధ్యాత్మిక లబ్ధిని పొందారన్న దానికి నిదర్శనంగా ఈ క్రింది విషయం చెప్పగలను. మా నాన్న సంస్కృతంలో భాగవతాన్ని, ఇతర గ్రంథాలను పారాయణ చేయాలనుకున్నాడు. మా నాన్నకు సంస్కృతం రానందున చదవలేకపోయాడు. ఒకసారి బాబా ఆయనతో, బాబా, నువ్వు ఎందుకు పారాయణ చేయవు? నిమోన్కర్, బాబా, నాకు సంస్కృతం రాదు. బాబా, అయినా పర్వాలేదు, ప్రారంభించు. ఈ మసీదు తల్లి నీకు తప్పక సంస్కృతం నేర్పుతుంది. క్రమంగా నువ్వే నేర్చుకుంటావు. బాబా మాటల మీద నమ్మకంతో మా నాన్న శ్రీమద్ భాగవతం దాని వ్యాఖ్యానం సంస్కృతంలో చదవటం మొదలుపెట్టాడు. అర్థం కాకపోయినా చదవటం కొనసాగించాడు. క్రమేణా మా నాన్నకు సంస్కృతం అర్థం కాసాగింది. అంతేకాదు, బాబా ఆదేశం మేరకు భగవద్గీత, జ్ఞానేశ్వరి కూడా పారాయణ చేయగలిగాడు. అవన్నీ అర్థం చేసుకోగలిగాడు. నిత్యం సంస్కృత అధ్యయనం చేసే గొప్ప పండితులైన కాస్కా సాహెబ్ దీక్షిత్, జోగ్ మొదలైన వారి సందేహాలను మా నాన్న నివృత్తి చేసేవాడు. బాబా అనుగ్రహం వలనే మా నాన్న ఇంత చక్కగా అర్థం చేసుకోగలిగాడని వాళ్ళందరూ అన్నారు. కానీ బాబా ఒకసారి మా నాన్నతో, కాకా, మనం ఎందుకు ఇతరులకు విశదపరచాలి? అలా చేయడం వలన క్రమేణా మనలో అహం పెరుగుతుంది అని చెప్పి ఇతరులకు వివరించడాన్ని ఆపేయమన్నాడు. పూనాలో మా నాన్న నాతో గడిపిన చివరి 2 నెలల్లో ఆయన బాబా ద్వారా పొందిన కొద్దిపాటి ఆధ్యాత్మిక శక్తితోనే ఇతరుల కష్టాలను నివారించాడు. మా నాన్న పొందిన ప్రాపంచిక ఉన్నతి ద్వారా ఆయన ప్రజలలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందాడు. అంతేకాకుండా మా కుటుంబ సభ్యుల అందరిపై కూడా సాయిబాబా కృప అపారంగా వర్షిస్తుండేది. మా నాన్న నా చిన్నతనం నుండి నన్ను బాబా దగ్గరకు తీసుకుని వెళ్తుండేవాడు. బాబా నన్ను సోమ్నియా అని ముద్దుగా పిలుస్తూ ఎంతో ప్రేమాభిమానాలతో చూసేవారు. బాబాకు నాపై ఉన్న ప్రేమ ఎటువంటిదో తెలియజేసే మరో సంఘటన మా నాన్న నాకు చెప్పాడు. ఇది నేను ఉద్యోగంలో చేరక మునుపు జరిగింది. బాబా మసీదులో కూర్చుని ఒక గుడ్డ సంచిలోని కొన్ని నాణాలను బయటికి తీసి ఒక్కొక్క నాణాన్ని చేతిలోనికి తీసుకుని వేళ్లతో రుద్దుతూ కాకాచ, సౌమ్యాచ అంటుండేవారు. దీన్ని బట్టి బాబా నన్ను తరచుగా తలుచుకునేవారని, అది నాకెంతో మంచిదని మా నాన్న చెప్పాడు. 1912లో నేను కోపర్గాం సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడిని. షిరిడి నా అధికార పరిధిలోనే ఉండేది. నేను ప్రతి నెలా జీతం తీసుకున్న వెంటనే ₹2 మనీ ఆర్డర్ ద్వారా బాబాకు పంపేవాడిని. ఇలా చేయమని మా నాన్న నన్ను ఆజ్ఞాపించాడు. బహుశా ఇది వారి మొక్కై ఉండవచ్చు. ఇలా పంపడం మా నాన్న చనిపోయిన తర్వాత కొంతకాలం వరకే, అంటే 1920 వరకు కొనసాగించాను. నేను కోపర్గాంలో ఉన్నప్పుడు ఒకసారి మా నాన్నతో కలిసి బాబాను దర్శించాను. బాబా నన్ను ₹10 దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. అప్పుడు బాబా దక్షిణ అడగటంలో నాకు ఎటువంటి ప్రత్యేకత కనిపించలేదు. 6 నెలల తరువాత బాబా నన్ను దక్షిణ అడిగిన రోజు నుండి నా జీతం ₹10 పెంచినట్లు ఉత్తర్వులు వచ్చాయి. తర్వాత 1912లో నాకు కోపర్గాం నుండి పూనాకు బదిలీ అయింది. బాబా మా యోగక్షేమాలకు బాధ్యత వహించి ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. యోగక్షేమం మహామ్యం. మా నాన్న జీవితంలో చివరి 3 సంవత్సరాలలో బాబా ఆయనను కాపాడిన వైనం ముఖ్యమైనది. 1916లో నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు సహాయంగా ఉండేందుకు మా అమ్మా నాన్నలను రమ్మని కబురు పెట్టాను. వాళ్ళు నిమాన్ నుండి పూనాకు బయలుదేరారు. అప్పుడు బాబా త్వరలోనే సమాధి చెందబోతున్నారనే వదంతులు వ్యాపించాయి. అందువల్ల మొదట వాళ్ళు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించారు. అప్పుడు బాబా వాళ్ళను అక్కడే ఉంచేశారు. వాళ్ళను పూనా వెళ్ళడానికి గాని తిరిగి నిమోన్ వెళ్ళడానికి గాని అనుమతించలేదు. వారెందుకు అలా అనుమతి నిరాకరించారో మా నాన్నకు అర్థం కాలేదు. మాధవరావు మా నాన్న తరపున బాబాను అనుమతి కోరాడు. బాబా, నా మనుషులను చంపదలిచావా ఏం? కాకా, నీ అబ్బ సొమ్ము ఏమైనా తింటున్నాడా? మాధవరావు, అతని కోడలు గర్భవతి, ఆమెకు సహాయం కావలసి ఉంది. బాబా, అరే కాకా, నీవేమీ ఆందోళన పడకు, భగవంతుడు సహాయం చేస్తాడు. మా నాన్నను ఉద్దేశించి అన్నారు. ఇంకా నన్ను సమాధి చేసి వెళ్ళు అని బాబా మా నాన్నతో అన్నారు. మా నాన్నను
షిరిడీలో నిలిపివేసినప్పుడు వారు గుడ్డతో తమ చేతికి కట్టుకున్నారు. ఈ కట్టును 3 సంవత్సరాల వరకు విప్పకుండా ఉంచుకుని వారు సమాధి చెందడానికి 4 రోజుల ముందు మాత్రమే విప్పారు. బాబా సమాధి చెందిన 4 నెలల తరువాత మా నాన్న మరణించారు. ఆ విషయాన్ని ఆయన ముందే ఊహించి బాబా సమాధి చెందిన 3-4 రోజుల తరువాత షిరిడీ విడిచి వెళుతూ మాధవరావుకు చెప్పాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబు. నా తల్లిదండ్రులు షిరిడీలో ఉన్నప్పుడు వారు ఎలాగైనా మా దగ్గరికి వస్తారనే ఉద్దేశంతో మేము చివరి వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేదు. అకస్మాత్తుగా ఒక రాత్రి నా భార్య తనకు పురిటి నొప్పులు వస్తున్నాయని చెప్పింది. వెంటనే నేను 10 గంటల సమయంలో టాంగా తెప్పించుకొని ఆమెను పూనా మున్సిపల్ ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్లాను. ఆమెను చూసుకోవాల్సిన నర్సు నాతో ప్రక్క గదిలో మాట్లాడుతూ ఉంది. సుమారు 11 గంటల సమయంలో అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుపు వినిపించింది. నా భార్య ఎవరి సహాయం లేకుండా సుఖంగా మగబిడ్డను ప్రసవించింది. ఇంచుమించు అదే సమయంలో షిరిడీలో బాబా మా నాన్నతో ఓ స్త్రీ ఉంది, ఆమెను ఒక ప్రదేశానికి తీసుకెళ్లారు, ఆమె సుఖంగా ఒక మగబిడ్డను ప్రసవించింది అన్నారు. ప్రసవమైన వెంటనే నా సోదరునితో బాబాకు అప్పుడు షిరిడీలో ఉన్న మా తల్లిదండ్రులకు మిఠాయిలు పంపాను. సాధారణంగా బిడ్డ పుట్టినప్పుడు ఆత్మీయులకు మిఠాయిలు పంచడం ఆనవాయితీ. వెంటనే పూనా బయలుదేరి వచ్చి ఇంట్లో తోడుగా ఉండమని మా తల్లిగారికి కబురు కూడా పెట్టాను. కానీ ఆమెను కూడా పూనా పంపడానికి బాబా అనుమతించలేదు. బిడ్డ పుట్టినప్పుడు బాబా అన్న మాటలను మా నాన్న నా సోదరితో చెప్పాడు. అది 1916 భాద్రపదం. మా కుటుంబంపై బాబా రక్షణను తెలియజేసే మరో సంఘటనను వివరిస్తాను. 1917 డిసెంబర్లో పూనాలో ప్లేగు వ్యాధి చెలరేగింది. నిమోన్లో నా సోదరుని భార్య ప్రసవించింది. 2-3 ఏళ్ల వయసున్న నా కుమారుడు గోపాల్ను తీసుకొని క్రిస్మస్ సెలవులలో నేను నిమోన్ బయలుదేరాను. దారిలో మేము షిరిడీలో ఆగి బాబాను దర్శించాము. బాబా నన్ను నిమోన్ వెళ్ళడానికి అనుమతిస్తూ బిడ్డను రక్షించుకో అంటూ ఊది ప్రసాదించారు. ఇది బాబా నా కుమారుడు గోపాల్కు ఇచ్చిన ఆశీర్వాదం అనుకొని వాడి నొసటిపై ఊది రాసి టాంగాలో నిమోన్ బయలుదేరాను. నేను నిమోన్ చేరేసరికి నా సోదరుని 12 రోజుల బిడ్డకు సుస్థి చేసి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఒళ్లంతా చల్లబడిపోయింది. తల్లిదండ్రులు ఆశ వదులుకొని బిడ్డ మరణించిందని అనుకున్నారు. బాబా షిరిడీలో చెప్పింది ఈ బిడ్డ గురించేనని, గోపాల్ గురించి కాదని నాకప్పుడు అర్థమైంది. బాబా ఇచ్చిన ఊది కోసం వెతికాను, కానీ అది ప్రయాణంలో ఎక్కడో పడిపోయింది. నేను ఆ బిడ్డను నా ఒడిలోనికి తీసుకొని కాపాడమని మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థించాను. 15 నిమిషాలలో బిడ్డ కోలుకుంది. క్రమేణా ఆరోగ్యం చేకూరింది. ఆ బిడ్డను దైవదత్తంగా భావించి దత్తా అని నామకరణం చేశారు. నేను షిరిడీ నుండి పూనా తిరిగి వెళ్దామనుకున్న సమయంలో పూనాలో ప్రబలి ఉన్న ప్లేగు ఇంకా తగ్గలేదు. కానీ నాకు సెలవులు లేకపోవడంతో నేను 3/1/1917లో తిరిగి డ్యూటీలో చేరవలసి ఉంది. కానీ బాబా నాకు అనుమతి ఇవ్వడానికి సుముఖంగా లేరు. మా నాన్న బాబా చేతిలో ఊది పెట్టి నన్ను ఆశీర్వదించి పంపమని ఒత్తిడి తెచ్చాడు. మేము జనవరి 3వ తారీఖున పూనా చేరేసరికి మా ఇంటి యజమానికి ప్లేగు సోకి మంచంలో ఉన్నాడు. 4వ తారీఖున నా భార్యకు కూడా ప్లేగు సోకింది. నేను పిల్లలు ఎక్కడికి వెళ్ళలేక అక్కడే ఉండిపోయాము. బాబా నా భార్యనే కాక మమ్మల్నందరినీ కూడా కాపాడారు. వారి కృప వలన నా భార్య కోలుకుంది. కానీ ఆమె కంటి చూపు పోయింది. మేము ఊరు వదిలి ఆరోగ్య శిబిరానికి తరలి వెళ్ళడం మంచిదనిపించి ఆ విషయం బాబా ముందుంచాము. వారు ఇల్లు ఎందుకు విడిచిపెట్టడం అని అనుమతించలేదు. మేము వారి ఆదేశాన్ని పాటించి క్షేమంగా ఉన్నాము. నా భార్యకు ఆరోగ్యం బాగులేనప్పుడు కూడా మా నాన్నను పూనా రమ్మని అభ్యర్థించాము. మా నాన్న బాబాను అనుమతి కోరాడు. ఈసారి కూడా నన్ను సమాధి చేసిన తర్వాతే వెళ్ళు అన్నారు బాబా. 1917 మార్చిలోనో ఏప్రిల్లోనో నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. బహుశా అది ప్లేగు కానీ టైఫాయిడ్ కానీ అయి ఉండవచ్చు.
మా నాన్నని రమ్మని తిరిగి జాబు రాశాను. కానీ బాబా అప్పుడు కూడా మా నాన్నకు అనుమతి ఇవ్వలేదు. కానీ బాబా మా నాన్నతో, ఎందుకు ఆందోళన పడతావు? నీ సోమ్నియా త్వరలోనే కోలుకొని మనల్ని చూడటానికి ఇక్కడికి వస్తాడు అని అన్నారు. నా జ్వరం 21 రోజుల దాకా తగ్గలేదు. ఆ సమయంలో కేవలం నీరు మాత్రమే తీసుకోగలిగాను. తర్వాత క్రమేణా కోలుకున్నాను. నేను నా ఆరోగ్యం మెరుగుపడటానికి 2-3 నెలలు సెలవు పెట్టి నా కుటుంబంతో ముందు బేలాపూర్ వెళ్ళాను. అక్కడ నాకు భక్తి మార్గాన్ని చూపి మంత్రోపదేశం చేసిన గురువు విద్యానంద స్వామి సమాధి ఉంది. ఆ సమాధి చెంత కొన్ని రోజులు గడిపాను. అయినా నా ఆరోగ్యంలో పెద్దగా మార్పేమీ రాలేదు. చాలా బలహీనంగా ఉన్నాను. అక్కడికి మా అమ్మ వచ్చి మమ్మల్ని షిరిడీ తీసుకెళ్ళింది. అప్పుడు బాబా నాకు ప్రతిదినం కొంత కిచిడీ పెట్టమని ఆదేశించారు. మా అమ్మ అలాగే చేసింది. నేను షిరిడీలో నెల రోజులు గడిపిన తర్వాత నా ఆరోగ్యం కుదుటపడింది. బాబా సమాధి చెందడానికి కొద్ది రోజుల ముందు నేను వారి వద్ద ఉన్నాను. అప్పుడు బాబాకు అనారోగ్యంగా ఉంది. భక్తులందరూ ఆదుర్దాగా ఉన్నారు. నేను తిరిగి వెళ్లేందుకు సెలవు కోరితే బాబా అనుమతిచ్చేందుకు ఇష్టపడలేదు. కానీ నాకు పని ఉన్నందువల్ల నేను పూనా వెళ్ళిపోయాను. బాబా సమాధి చెందిన 3 రోజుల తర్వాత మా నాన్న షిరిడీ నుండి నిమోన్కు వెళ్ళి అక్కడి నుండి అహ్మద్నగర్ వెళ్ళాడు. అప్పుడు నాకు మేరకు పూనా వచ్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा,
सब ये जोट जमाना, जाना तुमने जगत पसारा। सब ये जोट जमाना, साई रहम करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गनौ कहे अब क्या बोलो, थक गए मेरी रसना। दास गनौ कहे अब क्या बोलो, थक गए मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानो, मैं ना जानो, मैं ना जानो, अल्लाह इलाही। रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया, साथिया किर का, साथिया किर का, साथिया किर का, तुम बिना कोई। रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर अपने मस्जिद का जाड़ू गनू है, अपने मस्जिद का जाड़ू गनू है, मालिक मारे, मालिक मारे, मालिक मारे, तुम बाबा साई। रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरत बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai